హలో వివర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వాకిళ్ళు వంటిల్లులో మా ఆలయంలో జరిగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానండి. వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మా స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా జరిగాయండి. ఇక్కడ మేము ముందు ఆ బ్రహ్మోత్సవాలకు ముందైతే ఆలయం అలంకరణ అయితే మీరు చూస్తున్నారు కదా. సర్వాంగ సుందరంగా అయితే మా ఆలయం అయితే ముస్తాబైపోయిందండి. ఇక్కడ మీరు చూస్తున్న ముగ్గులన్నీ కూడా స్వామివారి కృపా కటాక్షాల వల్ల నాకు అందిన చిన్న సేవాభాగ్యం అండి అది. నేను ఈ ఆలయంలో గత 8 నుంచి 9 సంవత్సరాల నుంచి ఈ ముగ్గులు వేసే సేవ మట్టుకి స్వామివారు నాకు అనుగ్రహించారు. ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు వల్ల ఈ చిన్ని సేవా భాగ్యం అయితే నాకైతే అందిందండి. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలకు ముందు ఇలా యాగశాలని గుడిని కూడా రంగవల్లులతో అందంగా ముస్తాబు చేస్తారండి. నేనైతే ముందుగా అయితే పెన్సిల్ స్కెచ్ వేసిస్తాను, పెయింటర్స్ వేస్తారండి పెయింట్. ఇలా నేనైతే ముందుగా చాక్ పీస్తోని లేకపోతే మార్కర్తోని అలా నేనైతే డిజైన్స్ అయితే డ్రా చేసి వాళ్ళకి ఇస్తానండి. నేను స్కెచ్ వేస్తాను, తర్వాత మిగతా పెయింటింగ్ అంతా కూడా పెయింటర్స్ అంతా వేస్తారండి. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకైతే మాత్రం ఈ సేవ గత 7-8 ఏళ్ల నుంచి అయితే అందుతుందండి. ఇలా నేనైతే ప్రతి బ్రహ్మోత్సవాలకి నా వంతు సహాయం అయితే ఇలా చేస్తాను. ఇది సహాయం అనకూడదు, ఇది నాకు భగవంతుడిచ్చిన ఒక అవకాశము. ఆ అవకాశాన్ని అయితే నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. చూశారు కదా, చాలా చక్కగా ఉన్నాయి కదండి, ముగ్గులన్నీ అందంగా ఉన్నాయి కదా. సో ఇలా వేయగలిగే అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవదేవుడికి మనస్ఫూర్తిగా అయితే కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. నేను నాలో ఇలా ముగ్గులు వేసే ఒక కళ ఇలా ఉండి ఇలా స్వామి కార్యానికి ఉపయోగపడుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాల వల్ల నాలో ఉన్న ఈ చిన్ని కళ అయితే స్వామి సేవకైతే ఉపయోగపడుతుందండి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు అయితే తిరువీధి ఉత్సవంగా వస్తారండి. తిరువీధి ఉత్సవంలో అనేక వాహన సేవల మీద అయితే స్వామివారు దర్శనమిస్తారు. తిరువీధి ఉత్సవంగా వచ్చినప్పుడు మేమందరం రంగవల్లికలన్నీ వేసుకొని స్వామివారికి అయితే ఇలా ఘనంగా అయితే ఆహ్వానం పలుకుతాము. తర్వాత స్వామివారి ఆలయ ప్రవేశం చేశాక కుంకుమార్చన, సహస్ర కమలార్చన సేవలతో మమ్మల్ని అయితే ధరింపజేస్తారండి. क्षेत्रे नमः ओम सर्वभक्तसमस्तुदाय नमः ओम कपर्दिने नमः ओम कामहारिणे नमः ओम करायै नमः ओम काष्ठायै नमः ओम स्मृतये नमः ओम दारिद्र्यनाशिन्यै नमः ओम प्रीतपुष्करण्यै नमः ओम शान्तायै नमः ओम सुब्रह्मण्याम्बरायै नमः ओम श्री नमः ओम ఇక మాకు విశేషం ఏంటంటే శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారైతే మా వద్దకి వేంచేసి స్వామివారి కళ్యాణాన్ని స్వస్థాలతో జరిపిస్తారండి. ఆ భాగ్యం అయితే మేము ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అండి. ఇలా స్వామివారి చేతుల మీదుగా మాకైతే కళ్యాణం చూసే అదృష్టం అయితే లభిస్తుంది. ఆ తర్వాత స్వామివారు దగ్గరుండి చక్ర స్నానాన్ని కూడా చేపిస్తారండి. ఇలా అయితే మేము అన్ని రకాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకైతే పాత్రలమైనామండి. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాకు కోలాటం సేవ కూడా ఉంటుందండి. మేము అయితే ప్రతి సంవత్సరం ఈ కోలాటం సేవలో కూడా పాల్గొంటామండి.
ఇది మాకెంతో ఆనందం కలిగించే కార్యక్రమం అండి. ఉదయం స్వామి సేవలో స్వామి వారి విశేష పూజ కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం చక్కగా చల్లని సాయంత్రాలలో మేము ఈ కోలాటం కూడా వేసి స్వామివారి సేవలో అయితే పాల్గొంటామండి. ప్రతి సంవత్సరం మాకు ఈ భాగ్యం అయితే కలిగిస్తుంది. ఒకేసారి నాకైతే ముగ్గులు వేసే సేవ కానీ, ఇలా కోలాటం వేసే సేవ కానీ, అలా స్వామివారి పూజల్ని చూసే సేవ అందడం కానీ, నేను ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటానండి. ఇలా మా బ్రహ్మోత్సవాలైతే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ఎప్పుడు గడిచిపోతాయో కూడా తెలియనంత తొందరగా గడిచిపోతాయండి.